రెండవ రాజుల గ్రంథము 10వ అధ్యాయము. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులుండిరి. ఏహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు. మరియు మీకు రథములును గుర్రములును ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునూ అయిన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహుభయపడి, ఇద్దరు రాజులు అతని ముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచినవారునూ కూడి ఏహూకు వర్తమానము పంపి, మేము మీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము, మేము ఎవనినీ రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చెయ్యుమని తెలియజేసిరి. అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా, అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటియూ నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినని చెప్పెను. ఈ ప్రకారము ఏహూ యెజ్రెయేలులో ఆహాబు కుటుంబీకులనందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైననూ ఉండనీయలేదు. అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడుగగా, వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకనినైనను విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొనవచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనినడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వెయ్యుమని చెప్పగా, అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. కనుక ఏహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, ఏహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించియున్న వారినందరినీ చంపి ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను. తరువాత ఏహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. ఏహూ అను నేను అధికముగా పూజ చేయబోవుచున్నాను. కావున ఒక్కడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ, వాని భక్తులనందరినీ, వాని యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవుచున్నాను కనుక
రానివాడెవడో వాని బ్రతుకనీయనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యేహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారు అలాగు చాటించిరి. యేహూ ఇజ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కువారందరూ వచ్చిరి. రానివాడు ఒక్కడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటనూ చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కి వారికందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యేహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యేహూ యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్ద ఉండనీయక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యేహూ 80 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనను తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను. దహన బలులనర్పించుట సమాప్తి కాగా యేహూ మీరు లోపల చొచ్చి ఒక్కడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి బయలు గుడియున్న పట్టణమునకు పోయి బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటకి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యేహూ బయలు దేవతను ఇజ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నేబాతు కుమారుడైన యెరోబోము కారకుడైనట్లు యేహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యేహూతో ఈలాగున సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాని జరిగించి బాగుగా నెరవేర్చితివి. కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యేహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఆ దినములలో యెహోవా ఇజ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇజ్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోనూ ఆర్నోను నదీ దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోనూ అనగా గిలాదులోనూ బాషానులోనూ వారిని ఓడించెను. యేహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేలీయుల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అంతట యేహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను. షోమ్రోనులో యేహూ ఇజ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు.